హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజీరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ గ్రీన్ కలర్ ఏజేకే ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ రివ్యూ చేయబోతున్నాను. రీసెంట్గా మనం వైట్ కలర్ చేసాం, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్. చూసారు, దీని వాక్ అరౌండ్ లుక్ చూద్దాం ఫస్ట్. ఇది దీని ఓవరాల్ వాక్ అరౌండ్ లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టైర్స్ విషయానికి వస్తే (90/90) 10" ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ సైడ్ వచ్చి డిస్క్ ఉంది, డబల్ పిస్టన్. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంది. నెక్స్ట్ రేర్ వచ్చేసి డ్యూయల్ నైట్రాక్స్ సస్పెన్షన్ ఉంది. రేర్ డ్రమ్ బ్రేక్. ఇది హబ్ మోటార్తో నడుస్తుంది. హబ్ 350 వాట్స్ హబ్ మోటారు. బ్యాటరీ వచ్చి సేమ్ వైట్, ఇది రెండో ఒకటేను. 60 వోల్ట్ 30 యాంప్ లెడ్ బ్యాటరీ. ఇది డబల్ స్టాండ్. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కాదు, ఇది రైడర్ ఫుట్ రెస్ట్. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఏం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హాలోజన్ బల్బ్తో వస్తున్నాయి. ఇండికేటర్స్ కూడా హాలోజన్తో ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు. రేర్ రిఫ్లెక్టర్, సైడ్ రిఫ్లెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి దీంట్లో మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే నాకు ఈ మిర్రర్స్ చాలా బాగా నచ్చాయి. మనం దీని కీ చూస్తాము. ఇది దీని కీ. ఈ కీలో 3 బటన్స్ ఉన్నాయి ఈ రిమోట్కి. ఇది వచ్చేసి యాంటీ థెఫ్ట్ అలారం లాక్ చేసే బటను. ఇది వచ్చేసి లాక్ బటన్, ఇది అన్లాక్ బటను. ఒకసారి కీ పెట్టి కన్సోల్ చూద్దాము. కీ ఆన్ చేసాము. పార్కింగ్లో ఉంది. 60 కిలోమీటర్స్ తిరిగింది. ఛార్జింగ్ ఫుల్ ఉంది. దీని ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసి 45 to 60 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే ఒకసారి సింగిల్ ఛార్జ్కి. నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే మన కీ తిప్పిన బట్టే డైరెక్ట్ యాక్సిలరేటర్ తిప్పిన బట్టే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ నాబు, మీడియం, హై. దీని గేర్స్ ఉంటాయి. ఫస్ట్ గేర్లో వచ్చేసి 25 వెళ్తుంది స్పీడు. సెకండ్ వచ్చేసి 35, థర్డ్ వచ్చేసి ఇంకా 40. అదే ఓవరాల్ స్పీడ్ దీనికి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంజిన్, హెడ్ లైట్, లో బీమ్, హై బీము. నెక్స్ట్ వచ్చి రివర్స్ వచ్చేసి దీనికి రివర్స్ కూడా ఫిట్ చేశారు. చూడండి, రివర్స్ వెళ్తుంది. ఇది చూశారు కదా, రివర్స్ వెళ్తుంది. ఎస్టర్డే అప్లోడ్ చేసిన వైట్ బైక్ వచ్చేసిందంటే రివర్స్ వెళ్ళలేదు, దానికి ఫిట్ చేయలేదు రివర్స్ కనెక్షన్. నెక్స్ట్ వచ్చేసి హజార్డ్ లైట్స్, హజార్డ్ స్విచ్. హజార్డ్ ఆన్ చేసాము. ఇప్పుడు చూడండి 4 LED బ్లింక్ అవుతాయి. హజార్డ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, 4 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఆఫ్ చేశాను. ఇప్పుడు దీని బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. బూట్ స్పేస్ ఓపెన్ చేసాము. దీంట్లో ఛార్జర్, దీనికి సంబంధించినవి ఉన్నాయి. ఇది వచ్చేసి దీని మెయిన్ పవర్ సర్క్యూట్ ఉంది. ఇది ఆఫ్ చేస్తే మొత్తం పవర్ సప్లై కాకుండా వెళ్తుంది స్కూటీకి అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇది దీని ఛార్జరు. ఒకసారి చూద్దాం దీని ఛార్జర్ వోల్టేజ్ ఎంత అనేసి. చూడండి, 67.2 వోల్ట్ ఉంది. 6 amperes కరెంట్ అవుట్పుట్ ఉంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ 2026 5th month లిథియం బ్యాటరీ. ఇవి ఎలక్ట్రిక్ ఛార్జరు. నెక్స్ట్ దీని సాకెట్ వచ్చి ఛార్జింగ్ సాకెట్ ఇట్లా ఉంది, 3 పిన్. ఫ్రంట్ కూడా 3 పిన్ ప్లగ్ ఇది. ఓకే, ఇది ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి ఇక్కడ సీట్ కింద ఉంది ఫ్రంట్ సైడ్. ఇక్కడ డైరెక్ట్ ప్లగ్ చేసి ఇంకా ఛార్జింగ్ ఫుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైట్స్ ఆన్ చేసాము. నైట్ టైం దీని విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రైడ్ చేసి చూద్దాము. బ్రేకింగ్ కూడా బాగా డీసెంట్గానే ఉంది. దీని ఫస్ట్ గేర్ వచ్చేసి 24 వెళ్తుంది. చూడండి ఒకసారి, 25 వెళ్ళింది. ఇప్పుడు సెకండ్ గేర్ వేద్దాము. కూడా బాగానే ఉంది. సెకండ్ గేర్లో వచ్చేసి 35 వెళ్తుంది. థర్డ్ గేర్ వేద్దాము. ఇదే దీని ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఓనర్ ప్రైస్ వచ్చేసి, దీన్ని చెప్పే ప్రైస్ వచ్చేసి 48,000 ఆన్ రోడ్ పడింది. ఇది వీళ్ళు 2,000 వచ్చేసి డౌన్ పేమెంట్ కట్టారు. 2 years పెట్టారు, 24 months. ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళకి విత్ ఫైనాన్స్తో 55,000 పడింది.
ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ రాజురు ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.